టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీబీ నగర్లో మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ గారు, అదేవిధంగా టూ టౌన్ ఎస్ఐ మనీషా గారు, టూ టౌన్ సిఐ ప్రతాప్ గారు మంచి ఇన్ఫర్మేషన్ రాగా దాని మీద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఐచర్ వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ TN99J7130 గల వెహికల్ ఆఫ్ చేస్తే దాంట్లో 132 కేజీల ఎండు గంజాయి ఒరిస్సా స్టేట్లోని మల్కాన్గిరి నుంచి తమిళనాడుకి ట్రాన్స్ఫర్ ట్రావెల్ చేస్తుంది. దానిలో ఇద్దరు నిందితులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కోమరాజు అతను, ఇతను వచ్చేసి డ్రైవరు, టాటా ఐసి డ్రైవరు, ఇతను వచ్చేసి చిరవాయిగూడెం తాలూకా తుత్తుండి జిల్లా తమిళనాడు ఇతంది. అతనితో పాటు రాజగోపాల్, ఇతను కూడా డ్రైవరే, రెండో డ్రైవర్ అనమాట, పెట్టాయి విలేజ్ తిరునపల్లి జిల్లా తమిళనాడు స్టేట్. వీళ్ళిద్దరు కలిసి గంజాయి తీసుకురావడం కోసము దేవా అలియాస్ దేవారెడ్డి, దారా బాబు వీళ్ళిద్దరిది మల్కాన్గిరి ఒరిస్సా స్టేటు అక్కడికి పోయారు. వీళ్ళిద్దరు అక్కడ నుంచి ఏదైతే ఐచర్ వెహికల్లో 132 కేజీల గంజాయి, నిండు గంజాయిని ఐచర్ కింద ఉన్నటువంటి దాని మీద మంచిగా పరిచేసి పైన టార్పాలు కప్పుకొని తీసుకొస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కన్ఫెషన్ రికార్డ్ చేసేసి వీళ్ళ గంజాయిని మురిముత్తు అనే వ్యక్తికి చిరవాయిగూడెం తాలూకా తుత్తుడి జిల్లా అతని దగ్గర తీసుకుపోతాను అనమాట. వాళ్ళు అతను తెమ్మని అతను ఎవరైతే రిసీవర్ ఉన్నాడో అతను తెమ్మంటే వీళ్ళు అక్కడ పోయి మల్కాన్గిరి పోయి అక్కడ పెట్రోల్ బంక్ ఉంటే వీళ్ళు ఎవరైతే అమ్మే వ్యక్తులు వాళ్ళని తీసుకుపోయి దాన్ని వేసేసి పంపించారు. ఈ దారిలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న గంజాయి వచ్చేసి 67 లక్షల రూపాయలు విలువ దాకుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి గంజాయి, ఒక సెల్ ఫోన్, 3,000 రూపాయల క్యాష్, టాటా ఐచర్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారు రోహిత్ రాజ్ ఐపీఎస్ గారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎట్టి పరిస్థితిలో గంజాయి రవాణా జరగటానికి వీల్లేదని చెప్పేసి సిసిఎస్ పోలీసుల్ని మా దగ్గర ఉన్నటువంటి సిసిఎస్ పోలీస్ సిఐ రమాకాంత్ ఆధ్వర్యంలో ఒక టీంని ప్రత్యేకంగా ఫామ్ చేసేసి దానికోసం కేటాయించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ సేకరించుకుంటూ వాళ్ళ మీద ఏదైతే గంజాయి రవాణా చేస్తున్న వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూ జిల్లా నుంచి ఎలాంటి గంజాయి అక్రమణ రవాణా జరగకుండా అరికట్టాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఇప్పటిదాకా ప్రతి చోట గంజాయి 100 కేజీలు పట్టుబడుతుంది. వాళ్ళ మీద పట్టుబడ్డ వ్యక్తుల మీద కేసులు రిజిస్టర్ చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడానికి స్పెషల్ టీంలు ఫామ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా పట్టుకొని రిమాండ్ చేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.